మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మనం వాక్యం చూసుకుందాం. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. మూడవ దూత బూర ఊదినప్పుడు దివిటి వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రము ఆకాశం నుండి రాలి నదుల 3వ భాగం మీద నీటి బుగ్గల మీదను పడెను. చాలు, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధమైన దేవానికి వందనాలు. వాక్యంలో వెళ్తున్నాం, మాతో మాట్లాడు. నాకు కనిపించు, అందరికీ కనిపించు. నాతో మాట్లాడు, అందరితో నీ సాక్షిగా మమ్మల్ని నిలబెట్టమని ప్రభు అయిన యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మనతో మాట్లాడను గాక. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా అని మనం ఆలోచిస్తే, మనము ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. రోజుకొక వచనాన్ని మనం నేర్చుకుంటున్నాం. హల్లెలూయా. ప్రపంచం మొత్తంలో ప్రకటన గ్రంథం మీద ఇదే ప్రకటన గ్రంథం అని ఎవడు చెప్పలేడు. దేవుడు వచ్చి చెప్తేనే తెలియపరచబడుతుంది. హల్లెలూయా. ఇదంతా కూడా అలంకరణ భాషలో రాయబడ్డది. ఒక్కొక్కరు ఒక్కొక్క విషయాన్ని చెప్తూ ఉంటారు. కొన్ని దేవుడు వాళ్ళకి ఇస్తూ ఉంటాడు, చాలా ప్రాముఖ్యం. కానీ పర్ఫెక్ట్గా ఇది ఎవడు చెప్పలేడు. అది ప్రకటన గ్రంథము ఆ యోహాన్ భక్తుడే చెప్పాలి. యేసుప్రభు అన్న దాని గురించి మర్మం వివరించాలి. అయితే మన ఆత్మీయతకు ఎంత ఉన్నదో అంత మనము నేర్చుకోబోతున్నాం. మరి యోహాన్ భక్తుడు పరలోకానికి మరి ఆత్మరూపిగా, తన శరీరం భూమి మీద ఉంది, ఆయన ఆత్మతో అక్కడ ఆత్మవశుడు అయినప్పుడు పరలోకంలో ఎన్నో దర్శనాలు ఆయన చూశాడు. తర్వాత కిందికి వచ్చిన తర్వాత ఆయన ప్రకటన గ్రంథం రాయటం మొదలుపెట్టాడు. ఈ ప్రకటన గ్రంథం రాస్తూ ఉన్నప్పుడు దేవుని దూతలు దిగి అతనికి సహాయం చేసినాయి. అయితే ఆయన రాయగలిగాడు. హల్లెలూయా. మన జీవితంలో కూడా దేవదూతలు అనేవాళ్ళు భయంకరంగా మనకు పరిచర్య చేస్తారు. దయ్యాలు ఉన్నవి అనేది ఎంత నిజమో దేవదూతలు కూడా ఉన్నాయి. దయ్యాలు మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తాం, కానీ దేవదూతల మీద కాన్సన్ట్రేట్ చేయం. అయితే బైబిల్లో ఏముందంటే, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలి కాయును. దూత అనలేడు, దూతలు అన్నాడు. నిన్ను రక్షించుటకు నేను నా దూతలకు ఆజ్ఞాపిస్తా అన్నాడు. హల్లెలూయా. ఏ రోజైతే మనము మారు మనసు పొంది బాప్టిజం అనుభవంలోనికి వస్తామో, తిరిగి బాప్టిజం పొందుతామో, ఆ రోజు నుంచి దేవదూతలు అనేవాళ్ళు మనల్ని కాపాడుతూ ఉంటారు. దేవదూతలకి చాలా పెద్ద మర్మము ఉన్నది. మనము దేవదూతలకి అన్లాక్ చేయాలి. అంటే మనలో ఉన్న దేవదూతని రిలీజ్ చేయాలి. హల్లెలూయా. దేవుడు మనకు ఒక్కొక్క స్పెషల్ దేవదూతని పెడతాడు. మనం ప్రార్థన చేసేటప్పుడు మన ప్రేయర్స్ ఆ దేవదూతలు తీసుకొని పోతూ ఉంటాయి. నేను చదివింది వచనం వేరు, నేను చెప్తున్న మాట వేరే అని అనిపిస్తుంది. తర్వాత ఇప్పుడు ఫస్ట్ నేను దేవదూతల గురించి మాట్లాడి తర్వాత మనం వచనంలో ఉందాం. అపోస్తుల కార్యం మనం చదివిన, ఆదికాండం మనము చదివిన, తర్వాత ప్రకటన గ్రంథం మనం చదివిన, న్యాయాధిపతుల గ్రంథం మనం చదివిన, నిర్గమకాండం గ్రంథం చదివిన దేవదూతల ప్రస్తావన మనకి కనబడుతుంది. హల్లెలూయా. దానియేలు గ్రంథం చదివితే కూడా దేవదూతల ప్రస్తావన కనబడుతుంది. మనం కూడా దేవదూతల్ని మనం చూడగలగాలి. దేవదూతల్ని మనం రిలీజ్ చేయాలి. దేవదూతల్ని మనం రిలీజ్ చేయాలి. తర్వాత దేవదూతలతో మనం మాట్లాడాలి. అంటే కొన్ని పద్ధతులు మనం మెయింటైన్ చేయాలి. దేవదూతలు అనేవాళ్ళు ఎప్పుడు రిలీజ్ అవుతారు అంటే, ప్రార్థన చేసినప్పుడు రిలీజ్ అవుతారు. అబ్రహాము ప్రార్థన చేసిండు, సొదొమ గొమొర్రా పట్టణాన్ని రక్షించని విజ్ఞాపన చేసిండు. ఎవరైతే బాగా విజ్ఞాపన చేస్తారో
దేవదూతలు రిలీజ్ అవుతాయి. అవే దేవదూతలు ఏం చేసినారు అంటే సొదొమ గొమొర్రా పట్టణానికి పంపించబడ్డారు. హల్లెలూయా. దాని తర్వాత అంటే ప్రార్థన ఏం చేస్తుందంటే దేవదూతల్ని రిలీజ్ చేస్తుంది. మనం అపోస్తుల కార్యం చదివినప్పుడు పేతురు బంధింపబడ్డాడు. పేతురు కంటే ముందు యాకోబు బంధింపబడ్డాడు. ఫస్ట్ యాకోబు పత్రికనే రాయబడ్డది కొత్త నిబంధన. యాకోబు బంధింపబడినప్పుడు సంఘం, అప్పట్లో ఉన్న సంఘము ప్రార్థన చేయలేదు. అందుకే యాకోబు చనిపోయాడు. వాళ్ళకి తెలియదు ప్రార్థన చేయాలి అని. పేతురు బంధింపబడినప్పుడు సరే మనం ఒక తప్పు చేసినా మనం ప్రార్థన చేయలే అని ప్రార్థన చేశారు. బాగా భారం కలిగి ప్రార్థన చేయటం వల్ల ఏమైందంటే దేవదూత అనేది రిలీజ్ అయింది. హల్లెలూయా. పేతురు భక్తుడిని రక్షించింది. కాబట్టి మనం కూడా దేవదూతలతో పాటు పనిచేయాలి. ఎప్పుడు ఇది జరుగుతుందంటే మనం బాగా ప్రార్థన చేసినప్పుడు. మనం ప్రార్థన చేస్తూ ఉంటే దేవదూతలు పనిచేస్తూ ఉంటాయి. హల్లెలూయా. ఫస్ట్ ప్రేయర్ చేయటం వల్ల దేవదూతలు అనేవాళ్ళు రిలీజ్ అవుతారు. దేవదూతలు చేయాల్సిన పనులు జరిగిస్తూ ఉంటారు. నెక్స్ట్ ఏంది అని అంటే మనం ఇవ్వాలి. ఇవ్వటంలో దేవదూతలు అనేవాళ్ళు రిలీజ్ అవుతారు. దేవదూతలు మనకి కనబడతారు. హల్లెలూయా. ప్రకటన గ్రంథం అపోస్తుల గ్రంథం 10వ అధ్యాయం మనం చదివితే అపోస్తుల గ్రంథం 10వ అధ్యాయము 5వ వచనం మనం చదివితే అక్కడ కొర్నేలు గురించి ఉంటుంది. కొర్నేలు అనే వ్యక్తి ఉంటాడు. ఈ కొర్నేలు అనే వ్యక్తి దాన ధర్మాలు బాగా చేసేవాడు. ఈ దాన ధర్మాలు చేయటం వల్ల ఏమైపోయిందంటే ఆయనకు దేవదూత దర్శనం వచ్చి పేతురు భక్తుని తీసుకురా అని చెప్తాడు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం చూస్తే అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 2వ వచనం చూడండి. అతడు తన ఇంటి వారితో కూడా దేవుని యందు భయభక్తులుగా వాడై ప్రజలకు బహుధర్మము చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. 3 గంటలకి ఎందుకు కనబడ్డది? దర్శనంలో కనబడ్డది. 3 గంటలకి ప్రేయర్ టైం అనమాట. ప్రేయర్కి కొన్ని టైమింగ్స్ ఉంటాయి. మధ్యాహ్నం 12 గంటలకి, 3 గంటలకి, 6 గంటలకి, 9 గంటలకి, మళ్ళీ మధ్యాహ్నం, మళ్ళీ రాత్రి 12 గంటలకి. ఈ టైమింగ్స్ అనేది ఇది బైబిల్లో ఉన్న టైం టేబుల్ అనమాట. యూదులు ఈ టైం టేబుల్ ప్రకారము ప్రార్థన చేస్తూ ఉంటారు. హల్లెలూయా. అయితే ఆ ప్రేయర్స్ ఆ టైం చేస్తూ ఉన్నప్పుడు మనం స్పిరిచువల్ వరల్డ్తో మనం ఏమవుతామంటే కనెక్ట్ అవుతాం. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే ప్రార్థన ద్వారా దేవదూతలు అనేవాళ్ళు రిలీజ్ అవుతారు. దాని తర్వాత మనం దాన ధర్మాలు చేయటం వల్ల భయభక్తులు కలిగి ఉండటం వల్ల కూడా దేవదూతలు రిలీజ్ అవుతారు. ఇవ్వటం వల్ల కూడా దేవదూతలు రిలీజ్ అవుతారు. దాని తర్వాత దేవుడు ప్రత్యక్షత ఇచ్చే కొద్దీ రెవల్యూషన్, దేవుని ప్రత్యక్షత వాక్యం బాగా బయలుపరచబడే కొద్దీ దేవదూతలు అనేవాళ్ళు రిలీజ్ అవుతారు. హల్లెలూయా. అపోస్తుల కార్యంలో ఫిలిప్ అని ఒక దైవజనుడు ఉండే. దేవదూతలతో పాటు ఆయన పరిచర్య చేసిండు. హల్లెలూయా. ఆ పరిచర్య మనం కూడా చేయగలగాలి. మన ద్వారా కూడా దేవదూతలు అనేవారు రిలీజ్ అవుతారు. మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతారు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే మనం ప్రార్థనలో ఉన్నప్పుడు జరుగుతాయి. ఇప్పుడు మనం సబ్జెక్ట్లోనికి వద్దాం. హల్లెలూయా. సబ్జెక్ట్లో ఏంటంటే ఇందాక మనము ప్రకటన గ్రంథం చదువుకున్నాము. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము 10వ వచనం. ఈయన పరలోకంలో వెళ్ళినప్పుడు ఒక పుస్తకం ఉండే. ఆ పుస్తకంకి 7 ముద్రలు వేసారు. ఒక్కొక్క ముద్ర తిప్పుతూ ఉన్నప్పుడు ఒక్కొక్క దర్శనం కనబడ్డది. ఆల్రెడీ నా ఆత్మలో మళ్ళీ దర్శనం చూస్తుండు. దాని తర్వాత 7వ ముద్ర విప్పినప్పుడు అక్కడ ఏమైపోయింది అంటే నిశ్శబ్దమైంది.
తర్వాత మొదటి దూత, అక్కడ 7 దూతలు కనబడ్డాయి. ప్రతి దూత చేతిలో ఒక ఒక వాయిద్యం ఉంది, బూర అంటారు. ఆ బూర ఊదినప్పుడల్లా ఒక్కొక్కటి జరుగుతూ ఉంది. ఫస్ట్ దేవదూత బూర ఊదినప్పుడు భూమి మీద అగ్ని గంధకాలు పడి భూమి 75% పోయింది. నెక్స్ట్ దేవదూత బూర ఊదినప్పుడు సముద్రం పడి సముద్రంలో జలరాశులు జంతువులు అన్నీ కూడా చచ్చిపోయినాయి. మూడో దేవదూత ఊదినప్పుడు ఆకాశంలోకి వెళ్ళి ఒక తోక చుక్క కావచ్చు, లేకపోతే ఒక చుక్క కావచ్చు, అదేమైపోయిందంటే ఒక పెద్ద నక్షత్రం రాలి నది మీద పడ్డది. ఇక్కడ నక్షత్రము మనిషి అని కూడా చెప్పబడుతుంది. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 1-2 వచనాలు మనం చదివితే అక్కడ మనిషి, నక్షత్రం అంటే మనిషి అని రాయబడ్డది. మరి మనిషి అయినా ఉండొచ్చు, లేకపోతే ఒక నక్షత్రమైనా ఉండొచ్చు. ఇది పడినప్పుడు నదుల మీద పడినప్పుడు 75% ఆఫ్ నదులు, పెద్ద పెద్ద నదులు ఏవైతే ఉన్నాయో అదంతా కూడా ఏమైపోయిందంటే ఎండిపోయింది, నాశనం అయిపోయింది. హల్లెలూయా. అంటే దేవుని ప్రియమైన వారలారా, మనం పాత నిబంధనలో చూస్తే యెహోవా దేవుడు చాలా రోషం కలిగిన దేవుడు, చాలా రోషం. కొత్త నిబంధనలో మనం యేసు ప్రభుని చూస్తే అసలు రోషమే లేనట్టు కనబడతాడు. అసలు ఏం లేదు, ఆయన ప్రేమామయుడు అన్నట్టు కనబడుతుంది. కానీ ఆయనలో రోషం ఉంది. ఆ కోపం అంతా కూడా కొన్ని పాత్రల్లో నింపబడతా ఉంది. చివరి టైంలో ఆయన ఏం చేశాడంటే మన కొరకు తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాడు. చివరి టైంలో ఏం చేస్తాడు అని అంటే ఆ కోపం అంతా కూడా ఈ భూమి మీద రిలీజ్ చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఆ రిలీజ్ చేయడానికి కొంతమంది దేవదూతలు అనేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా దేవుడు దేవదూతలు లేకుండా ఏ పని చేయడు. భూమికి పునాది వేయకముందు దేవదూతలు ఆ ప్లేస్లో వచ్చి ప్రభువుకు స్తుతులు చెప్పారు, స్తోత్రాలు చెప్పారు. మనిషిని సృష్టించకముందు కూడా దేవదూతలు వచ్చి ప్రభువుని స్తుతించారు. అంటే ప్రతి కార్యం వెనకాల దేవదూతలు అనేవాళ్ళు ఉన్నారు. ద డే విచ్ వీ బార్న్, ఏ రోజైతే మనం పుట్టామో ఆ రోజు కూడా దేవదూతలు వచ్చారు. మన చనిపోయినప్పుడు కూడా ఏమవుతారంటే దేవదూతలు వచ్చి మనం తీసుకొని పోతారు. దేవదూతలు చాలా ఉన్నారు, కొన్ని లక్షల కోట్ల మంది ఉన్నారు. దయ్యాలు ఎట్లయితే ఉన్నారో దేవదూతలు అనే వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది ఈ దేవదూతలను కూడా నమ్మనోళ్ళు ఉంటారు. అది బైబిల్లో ఉంది కానీ అంత అవసరం లేదు అని అంటారు. కానీ బైబిల్లో మనం చదువుకుంటే డీప్గా వస్తే చాలామంది దేవదూతల చేత నడిపించబడ్డారు. హల్లెలూయా. శాంసన్ వాళ్ళ అమ్మగారు, ఆమెకు దేవుడు నాలెడ్జ్ ఇచ్చిన తర్వాత ఆమె దేవదూతలను చూసినా అని చెప్పింది. వాళ్ళ భర్తకు కూడా చెప్పింది. దేవుని అందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవదూతలకు సంబంధించిన జ్ఞానము, అభిషేకము, తర్వాత దేవదూతని ఎలా రిలీజ్ చేయాలా, ఇవన్నీ కూడా తెలియపరచబడతాయి. మన చుట్టూ కొన్ని వందల వేల దేవదూతలు అనేవాళ్ళు ఉంటారు. దేవదూతలు అనేవాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉంటారు. సైతాన్ శక్తుల్లో ఎలాంటి ఫ్లేవర్స్ ఉంటాయో దేవదూతల్లో కూడా అలాంటి ఫ్లేవర్స్ ఉంటారు. హల్లెలూయా. మిఖాయేల్ అనే దేవదూత మొత్తం సైన్యానికి అది అధిపతి అన్నమాట. ఆ దేవదూత, ఆ దేవదూతను మనం చూస్తే ఒక ఆయుధాన్ని చూసినట్టు ఉంటుంది. వాటి కళ్ళు కావచ్చు, లేకపోతే వాటి రెక్కలు కావచ్చు. ఆ రెక్కలు ఇట్లా షార్ప్గా ఉంటాయి, కత్తి లెక్క ఉంటాయి. ఒక ఆయుధం నిలబడి నడుస్తున్నట్టు ఉంటుంది మొత్తం. దానికి వాటి కళ్ళు కావచ్చు, బాడీ స్ట్రక్చర్ కావచ్చు, వాటి రెక్కలు మొత్తం చాకులు ఉంటాయి, ఇట్లా సూదులు లెక్క ఉంటాయి. దాన్ని చూస్తే చాలా స్పీడ్గా ఉన్న భయం అవుతుంది మనకి. హల్లెలూయా. కొన్ని దేవదూతలను మనం చూస్తే వాటి రెక్కల మీద సంగీతం యొక్క ముద్రలు ఉంటాయి. కొన్ని దేవదూతలు మనం చూస్తే రెక్కలే ఉండవు, ఓన్లీ చేతులే ఉంటాయి. హల్లెలూయా. సేమ్ మనిషిలాగానే వాళ్ళు ఉంటారు. మనం ఎంత ప్రార్థన చేస్తామో అంతగా దేవదూతలు అనేవాళ్ళు పని చేస్తూ ఉంటారు. దేవదూతలు ఎప్పుడు కూడా మన నోటిని చూస్తూ ఉంటారు.
ఈయన ఏదైనా చెప్తే పోయి పని చేద్దాం. మనం ప్రేయర్ చేస్తూ ఉన్నాము, ప్రేయర్ చేయగానే ఆన్సర్స్ ఎలా వస్తున్నాయి? ఒక వ్యక్తి కోసం మనం ప్రేయర్ చేస్తున్నాం, వారికి డబ్బులు కావాలా ప్రభు అని ప్రార్థన చేస్తున్నాం. ఆడ డబ్బులు ఎవరి చేతిలో అందింపబడుతుంది. ఎలా? ఈ దేవదూతలు పోయి సాయం చేస్తున్నారు. మనకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉంది, ఎవరితోనో ప్రేయర్ చేయించుకుంటున్నాం. ఆ హెల్త్ ప్రాబ్లం నుంచి విడుదల పొందటమో, లేకపోతే ఎవరో ఒక డాక్టర్ రావటమో, లేకపోతే ఏదైనా డబ్బులు రావటమో, లేకపోతే మెడిసిన్ ఏదో ఇవన్నీ కూడా దేవదూతల చేత జరిగింపబడుతుంది. నేను అంతకుముందు కూడా ఒక సాక్ష్యం చెప్పిన. ఒక ఊరిలో ఒక డాక్టర్ ఉన్నాడు. బాగా వర్షం పడుతుంది. ఆ డాక్టర్ ఇంట్లో నుండి కొంచెం చీకటి పడ్డది, 7 o'clock 8 o'clock కరెంటు పోయింది. ఒక చిన్న పాప డోర్ కొడతా ఉన్నది, దన్ 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 అని. ఈయన ఎవరు చూస్తే చిన్న పాప. ఏమైందమ్మా అంటే, ఆమె ఎల్లో కలర్ కోట్ పెట్టుకొని ఉంది, వర్షంలో తడుచుకుంటూ వచ్చింది. డాక్టర్ గారు, మా అమ్మగారు చాలా సీరియస్ ఉన్నారండి, మీరు త్వరగా రావాలి. నేను రేపు వస్తామా? లేదు మీరు ఇప్పుడు రాలేదు, చనిపోతుంది మా అమ్మ అని అంటే, సరే ఇక ఆయన మెడిసిన్స్ బ్యాగ్ తీసుకొని ఆమె వెంబడి పరిగెత్తిండు. ఒక 1 kilometer 2 kilometers ఉంటుంది. అది ఇంటికి వెళ్ళిండు. ఇంటికి వెళ్ళి డోర్ కొట్టాడు. డోర్ కొట్టిన తర్వాత వెంటనే డోర్ ఓపెన్ అయింది. నిజంగానే వాళ్ళ అమ్మ బాగాలేదు. ఈయన తొందరగా వచ్చి పల్స్ చూసి స్టెతస్కోపు ఆమెకు పెట్టి, అంటే ఈమెకు ప్రాబ్లం ఉంది, మెడిసిన్ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఆమె కొద్దిసేపు కూర్చోబెట్టింది. సార్ మీరు ఎలా వచ్చారు సార్ అని అడిగింది. లేదమ్మా, మీ అమ్మాయి చాలా తెలివైంది, చిన్న ఏజే మీ అమ్మాయిది, కానీ మీ అమ్మాయి రాకపోతే ఈరోజు మీరు బతికేవాళ్ళు కాదు అంటే, ఏ అమ్మాయి సార్ అని అడిగింది ఆమె. అదే మీ అమ్మాయి ఎల్లో కలర్ కోట్ వేసుకొని ఉంది కదా అని అంటే, అయ్యో నాకెవరు అమ్మాయి లేదు సార్ అని అన్నది. లేదు మీ అమ్మాయి పిలిస్తే నేను వచ్చిన, మా అమ్మాయి చనిపోయింది సార్, అగో ఫోటోని చూడండి అని చెప్పింది. ఆయన ఫోటో చూడగానే షాక్లో వెళ్ళిపోయాడు. అరే ఇది ఇప్పటివరకు నాకు కనబడ్డది ఆ అమ్మాయి. లేదా ఆమె ఎల్లో కలర్ కోట్ వేసుకుంది. అప్పుడు ఆమె ఏమేం చేసిందంటే, ఆమె వాళ్ళ బీరువా మీద ఒక ఎల్లో కలర్ కోట్ ఉండే, ఆ కోట్ తీసి చూపించింది. ఇదే కోటు అని. వెంటనే కోట్ పట్టుకొని చూస్తే, ఒకవేళ అమ్మాయి నిజంగా ఉంటే, వర్షంలో తడిచి వచ్చుంటే ఆ కోట్ పచ్చిగా ఉండాలి. ఆ కోట్ ఏమో నార్మల్గా వెచ్చగానే ఉంది. షాక్ అయిపోయాడు. హల్లెలూయా. ఎవరు ఆ అమ్మాయి రూపంలో వచ్చారు అంటే, దేవదూత వచ్చి ఆ అమ్మాయి రూపంలో వచ్చి వాళ్ళ అమ్మగానే రక్షించారు. అంటే ప్రార్థన పరులను భక్తులను కాపాడేది దేవదూతలు. హల్లెలూయా. మన జీవితంలో ఎన్నో దేవదూతల కార్యాలు జరుగుతుంటాయి, కానీ మనకు తెలియదు. నా జీవితంలో అయితే అట్లా ఎన్నో జరిగినాయి. ఎన్నో యాక్సిడెంట్స్ ద్వారా నేను తప్పించబడ్డాను. ట్రైన్లలో వెళ్తూ ఉన్నప్పుడు ఒక స్టేషన్లో దిగాలి, ఆ స్టేషన్ ముందే నిద్ర వస్తుంది. వెంటనే ఎవరో వచ్చి లేపినట్టు అనిపిస్తుంది. చూడంగా అరే స్టేషన్ వస్తుందని చెప్పి దిగేస్తాను. ఆ స్టేషన్ మిస్ అయితే మళ్ళీ ఇంకో గంట ముందుకు పోవాలి. హల్లెలూయా. అట్లా ఎన్నో జరిగినాయి. ఇవన్నీ కూడా దేవదూతలు మనకి కాపాడుతారు. ఇక్కడ మనం సబ్జెక్ట్లోనికి వస్తే, ఈ దేవదూత బూర ఊదినప్పుడు ఆకాశంకి వెళ్ళి ఒక నక్షత్రం లాంటిది పడి నదులు మొత్తం ఎండిపోయినాయంట. 3వ భాగం నదులంతా ఎగిరిపోయినాయి. హల్లెలూయా. దేవుని ప్రియమైన వాళ్ళ, అంత్యకాలంలో దేవుడు భూమిని మొత్తం నాశనం చేయబోతున్నాడు. నాశనం అయిపోతుంది. నదులను నాశనం చేయటం ఎవరి వల్ల కాదు, ఎవ్వరు చేయలేడు. నదులు కావచ్చు, సముద్రం కావచ్చు, భూమి మొత్తం కావచ్చు, దేవుడే దాన్ని నాశనం చేయగలుగుతాడు. నదులు చాలా పెద్దగా ఉంటాయి, సముద్రం ఇంకా పెద్దగా ఉంటుంది, భూమి కూడా పెద్దగా ఉంటుంది. అన్నిటికంటే సముద్రమే పెద్దగా ఉంటుంది. సముద్రమే 70% ఉంటుంది. సముద్రము, నదులు, భూమి ఇవే ఇంత పెద్దగా ఉంటాయి. వీటిని తయారు చేసిన దేవుడు ఎంత పెద్దగా ఉండాలో. అన్నీ కూడా దేవుని కంట్రోల్లో నడుస్తుంటాయి. చనిపోయిన ఆత్మలు, బ్రతికిన ఆత్మలు, దయ్యాలు, చీకటి శక్తులు, దాని తర్వాత దేవదూతలు, ప్రపంచం అంతా కూడా దేవుని కంట్రోల్లో ఉంది.
అయితే సైతానికి అంత పవర్ ఎందుకు ఇవ్వబడ్డది అని అంటే దేవుని యొక్క శక్తి నిరూపించబడటానికి. దేవుడు యథార్థతను కోరుతున్నాడు. హల్లెలూయా. దేవుడు స్వచ్ఛతను కోరుతున్నాడు, సత్యాన్ని కోరుతున్నాడు కాబట్టి వాటికి ఆ పవర్ ఇవ్వబడ్డది. దేవదూతల్ని ఎవరు చంపలేరు, ఆత్మల్ని ఎవరు చంపలేరు, ఈవెన్ దో దేవుడు కూడా చంపలేడు. చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే దేవుడు వల్ల కొన్ని కానివేమి ఏమైనా ఉన్నాయా అంటే ఇవే అన్నమాట. ఆత్మల్ని దేవుడు అంతం చేయలేడు. ఆ ఆత్మ ఎవరిదంటే దేవునిదే కాబట్టి. అందుకే ఆ పడిపోయిన దేవదూతలు ఎవరైతే ఉన్నారో వాటి కోసము నరకాన్ని దేవుడు తయారు చేశాడు. వాటిని బంధించి అలా పెట్టడానికి, టార్చర్ పెట్టడానికి. హల్లెలూయా. అయితే ఆ దయ్యాలు, ఆ పడిపోయిన దేవదూతల మాటలు ఎవరైతే వింటారో ఆ మనుషులకు కూడా, ఆ ఆత్మ కూడా శిక్ష తప్పదు. హల్లెలూయా. బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి మనకి ఎవరైనా ప్రేరేపిస్తున్నారు అని అంటే అది బైబిల్ పరంగా ఉందా, లేకపోతే మనం సొంతంగా ప్రేరేపించబడుతున్నామా, మనం ఇది తెలుసుకోవాలి. చాలా ప్రాముఖ్యం. అంటే బైబిల్ పరంగా ప్రేరేపించని కొన్ని ఉంటాయి, కొన్ని శక్తులు ఉంటాయి. ఇప్పుడు హిందూయిజంలో పోతే 7 జన్మలు ఉన్నాయని చెప్తారు. యోగా చేస్తూ ఉంటే నేను కృష్ణుడిని చూసిన, రాముడిని చూసిన, నా గత జన్మని చూసిన, నన్ను అలా చంపేసారు, నేను ఒకప్పుడు అట్లా ఉండే అని చెప్తాను. అదంతా కూడా ఫేక్ అనమాట. మళ్ళీ వాళ్ళకి కనబడ్డాయి ఈ సైతాన్ శక్తులు అనేటివి చూపిస్తాయి, అవి బోధిస్తాయి. బైబిల్ దాన్ని యాక్సెప్ట్ చేయదు. బైబిల్ యాక్సెప్ట్ చేస్తే మనము దాన్ని ఒప్పుకోవచ్చు. చాలా ప్రాముఖ్యం. మనకి బైబిల్ మీద బేసే లేనప్పుడు, అసలు బైబిల్ గురించే తెలియనప్పుడు, అది విన్నప్పుడు, అది చూసినప్పుడు అది కొత్తగా అనిపిస్తుంది, కొత్త బోధలకు అనిపిస్తుంది. హల్లెలూయా. కానీ అది సైతాన్ యొక్క బోధ. సైతాన్ ఆ విధంగా ప్రజలను మభ్యపరుస్తుంది. హిందూయిజంలో కాన్సెప్ట్ ఏముంటుంది అంటే మనిషి ఆత్మ అంతం కాదు, ఒక షర్టుని ధరించుకున్నట్టు చనిపోయిన తర్వాత ఇంకొక వ్యక్తిలో వెళ్తుంది, మళ్ళీ మరో జన్మగా మనం వస్తాము, మనం అలా అలా బ్రతికి మనం మంచి పరిశుద్ధంగా అయిన తర్వాత శివునిలో మనం లీలమైపోతాము అని వాళ్ళ శాస్త్రాలు అవి చెప్తూ ఉంటారు. కానీ అది రియల్గా నిజం కాదు. మనిషికి ఒకటే జన్మ ఉంటుంది. బైబిల్ ఒప్పుకోరు, ఈవెన్ దో ఖురాన్ ముస్లిమ్స్ కూడా ఒప్పుకోరు. హిందూయిజమ్స్ అందరు కూడా వాళ్ళు ఒప్పుకుంటారు. వాళ్ళు ఒప్పుకున్న దానికి కొన్ని ఆధారాలు చూపిస్తారు. కొంతమంది మళ్ళా పుట్టినట్టు, మళ్ళా చేసినట్టు ఇవన్నీ చెప్తూ ఉంటారు. కానీ అది రియల్ మాత్రము కాదు. మరి వాళ్ళు ఎట్లా బ్రదర్ ఎట్లా చెప్పారు అని అంటే అప్పుడు సైతాన్ వాళ్ళకి నాలెడ్జ్ ఇచ్చింది. సైతాన్ ప్రభు దగ్గర నుంచి మోసం చేయడానికి అనేక రకాలుగా ప్రయత్నం చేస్తారు. క్రైస్తవుల్లోనే కలిసిపోయి బోధనే సైతాన్ ఏం చేసిందంటే తారుమారు చేసింది. అబద్ధ బోధని విత్తింది, సంఘానికి అబద్ధం చెప్పింది. సంఘము ఆ విధంగా కూడా పోతూ ఉన్నది. పరిశుద్ధాత్మ లేదు, దాని తర్వాత ఆత్మ పొందుకోవటం అవసరం లేదు, ఇంకెన్నో బోధలు, ప్రార్థన చేయటం అవసరం లేదు. ఆల్రెడీ దేవుడు మనకు అంతా ఇచ్చేసాడు. ప్రేయర్ అవసరం లేదు. ప్రేయర్ చేయకండి. ఎందుకు చేస్తారు ప్రేయర్? నువ్వు పరిశుద్ధుడివి, నువ్వు పాపివి కాదు. నువ్వు పాపాలను ఒప్పుకోవటం అవసరం లేదు. ఉపవాస ప్రార్థన చేయటం అవసరం లేదు. మోకాళ్ళ మీద ఉండే ప్రార్థన చేయటం అవసరం లేదు. నువ్వు ఎలాగైనా ప్రార్థన చేయొచ్చు. హల్లెలూయా. ఇట్లా చాలా 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 బోధలు, ఎన్నో రకాల బోధలు. తెల్ల బట్టలు, ఒకడు ఏమంటాడంటే తెల్ల బట్టలు వేసుకోవాలంటాడు. ఒకరు ఏమంటారంటే తెల్ల బట్టలు అవసరం లేదు, ఏ బట్టలు వేసుకున్నా ప్రభు వింటాడు అంటాడు. అక్కడ తెల్ల బట్టలు అనే కాన్సెప్ట్ ఎందుకు చెప్పిండో ఇది వీళ్ళకి తెలియదు. హల్లెలూయా. ప్రకటన గ్రంథం మనం చదివితే తెల్ల బట్టల గురించి ఉంటుంది. జయించిన వారు తెల్లని వస్త్రాలు ధరిస్తారు. ప్రసంగి గ్రంథంలో ఏమని చెప్పిండంటే ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించు అన్నాడు. ఎందుకన్నాడు? పిచ్చోడు కాదా చెప్పిన వ్యక్తి. తెల్ల బట్టలు అనేటివి ఒక గుణాన్ని ఇస్తాయి, శాంతిని, సమాధానాన్ని ఇస్తాయి. అలాగే తెల్ల బట్టల్లో ఆ ఫోకస్ ఉంటుంది అన్నమాట. తెల్ల బట్టలు దేవుని ఒక ఆత్మని బాగా ఆకర్షింపజేస్తుంది.
మరి రాజకీయ నేతలు కూడా తెల్ల బట్టలు వేసుకుంటారు కదా? అవును, వేసుకుంటారు. డాక్టర్ కూడా తెల్ల బట్టలు వేసుకుంటారు. హల్లెలూయా. స్పిరిచువల్ ఫామ్లో తెల్ల బట్టలకి, తెల్ల వస్త్రాలకి చాలా చాలా ప్రిఫరెన్స్ ఉంటుంది. ఈ ఆత్మని నమ్మనోళ్ళు, ఆత్మ గురించి అవగాహన లేనోళ్ళు, వాక్యం చదివి వాళ్ళ మట్టి బుర్రతో అర్థం చేసుకున్నటోళ్ళు ఎన్నో చెప్తుంటారు. హల్లెలూయా. దేవుని ప్రియమైన వాళ్ళ ఆత్మీయంగా మన వాక్యంలో దిగినప్పుడు, నేను ఒకప్పుడు తెల్లని వస్త్రాల గురించి మస్తు కామెంట్ చేస్తుండే. తర్వాత వాక్యం చదివిన తర్వాత వాళ్ళు ఎందుకు అంటున్నారు, అసలు చెప్పింది నిజమా అంటే, తెల్ల వస్త్రాలు ధరించాలని బైబిల్లో చాలా ఉంది, కలర్ వస్త్రాలు ధరించమని ఎడలేదు. హల్లెలూయా. అట్లానే తెల్ల వస్త్రాలు ధరిస్తేనే దేవుడు వింటాడని అట్లా కూడా కాదు. ఏ వస్త్రాలైనా ధరించవచ్చు. మన ఆత్మ దేవునిలో బాగా ఎదగాలి, డీప్గా మనం ప్రేయర్లో పోవాలి అంటే వాతావరణం, క్లైమేట్ అనేది చాలా ప్రాముఖ్యం. తెల్లని వస్త్రాలు వేసినప్పుడు ఆ క్లైమేట్ బాగా వస్తుంది, నడిపింపు చాలా వస్తుంది. నేను చాలాసార్లు గమనించినాను. నాకు మైండ్లో ఎట్లా ఉంటే అట్లాంటి డ్రెస్సింగ్ చేస్తూ ఉంటా. ఒకరోజు తెల్ల షర్టు, ఒకరోజు ఎర్ర షర్టు, ఒకరోజు లైట్ కలర్స్, ఇవన్నీ వేస్తూ ఉంటా. కానీ తెల్ల షర్టు వేసినప్పుడు చాలా చేంజెస్ వస్తాయి. ఫస్ట్ దేవదూత గురించి మాట్లాడినాము, మళ్ళీ ఏడునో దేవదూతల గురించి వెళ్ళిపోయినాం, నదుల గురించి చెప్పినాను, మళ్ళీ తెల్ల షర్టు గురించి చెప్పినాను, దయ్యాల గురించి చెప్పినాను, దేవదూతల గురించి చెప్పినాను. ఓవరాల్గా మనం చెప్పేది ఏంటంటే, ఆత్మ పొందుకున్నప్పుడు దేవుని ఒక సారాంశం బాగా అర్థమవుతుంది. హల్లెలూయా. ప్రార్థన చేసేటప్పుడు దేవుని యొక్క సారాంశం బాగా అర్థమవుతుంది. ఆత్మ పొందలే, ఆత్మ పొందిన రుజువులు లేవు, ప్రార్థన లేదు, దేవుని ఒక సారాంశం తెలియదు. హల్లెలూయా. అక్షర జ్ఞానమే వస్తుంది, థియాలజీ తెలుస్తుంది, దేవుని యొక్క జ్ఞానము అర్థం కాదు. బైబిల్ కాలేజ్లో ట్రైనింగ్ చేసే వారికి బైబిల్ కాలేజు ట్రైనింగ్ ఇస్తుంది. దేవుని పిలుపుకి లోబడినప్పుడు దేవుడు ట్రైనింగ్ ఇస్తాడు. బైబిల్ కాలేజ్ ట్రైనింగ్ వేరు, దేవుడిచ్చే ట్రైనింగ్ వేరు. యేసుప్రభు శిష్యులకి దేవుని ట్రైనింగ్ ఉండే. ఎవరికైతే దేవుని ట్రైనింగ్ ఉంటుందో వాళ్ళకి అద్భుతాలు, స్వస్థతలు, విడుదలలు ఇవి కనబడతాయి, ఇవి జరుగుతాయి వాళ్ళు. ఎవరికైతే దేవుని ట్రైనింగ్ అనేది ఉండదు, ఓన్లీ బైబిల్ కాలేజ్ ట్రైనింగ్ ఉంటుందో వాళ్ళకి అద్భుతాలు నమ్మరు, స్వస్థతలు నమ్మరు, వాళ్ళ జీవితంలో జరగదు, వేరే వాళ్ళ జీవితంలో జరిగితే కూడా వాళ్ళు ఒప్పుకోరు. హల్లెలూయా. ఓన్లీ మీదనే చెప్పుకుంటా వెళ్ళిపోతారు. చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళరా, దేవుని ఒక ఆత్మ, దేవుని ఒక వాక్యం మనం ధ్యానం చేస్తున్నప్పుడు, బాగా ప్రార్థన నుండి బైబిల్ చదువుతున్నప్పుడు దాంట్లో ఉన్న డెప్త్ అర్థమవుతుంది. ఆ దేవుని ఒక ఆత్మ మనకి చాలా విషయాలు తెలియపరచబడుతుంది. కాబట్టి మనం ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే, ప్రార్థన చేసినప్పుడు దేవదూతలు అనేవాళ్ళు రిలీజ్ అవుతారు. ఫలానా వ్యక్తికి బాగాలేనప్పుడు వారి కోసం ప్రార్థన చేయండి. ప్రభా నీ దూతలను పంపించండి, నాలో ఉన్న దేవదూతలను నేను రిలీజ్ చేస్తున్నాను చెప్పండి. మనలో ఉన్న దేవదూతలు వెళ్తారు. నిజంగా మనలో దేవదూత ఉన్నాడంటే ఉన్నాడు. కొన్ని వందల వేల లక్షల దేవదూతలు ఉన్నారు. ఎట్లా? యేసయ్య మనలో ఉన్నాడు. యేసయ్య ఎక్కడ ఉంటే అక్కడ పరలోకం, పరలోకం మన లోపల ఉంది. మనం దాన్ని నమ్మి మనం పలికినప్పుడు అది రిలీజ్ బయటికి వస్తాయి. అలాగే పలికటం, నమ్మటం అనేది చాలా ప్రాముఖ్యం. దేవదూతలు అనేవాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన నోరుని గమనిస్తూ ఉంటారు. మనం ఏదైనా వాక్యం చెప్పినప్పుడు, బైబిల్లో ఉన్న విషయం చెప్పినప్పుడు అవి తీసుకొని వెళ్ళిపోతాయి. వాటికి ఒక కత్తి ఇచ్చినట్టు అవుతుంది, అది చేయాల్సిన పనులు చేస్తూ ఉంటాయి. కాబట్టి మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మన వాక్యాన్ని ఉచ్చరించాలి, వాక్యం వచనాలు మనం పలుకుతూ ఉండాలి. సైతాన్ని ఎదిరించటం అనేది ఎట్లా అంటే వాక్యం చేత. బైబిల్ ఏముందంటే సైతాన్ని ఎదిరించండి వాడు పారిపోతాడు. ఎట్లా ఎదిరించాలా? వాటిని బంధించాలా? యేసురాముల పో అని చెప్పాలి, వాక్యంతో కొట్టాలి. యేసుప్రభు వాక్యంతో కొట్టాడు. సైతాను వస్తే నువ్వు రొట్టెలు చేసుకొని తిను అన్నాడు, నువ్వు ఆకాశంలోకి వెళ్ళి దూకు అని చెప్పాడు. అని అంటే నీ దేవుడని యెహోవాను శోధించొద్దని బైబిల్లో లేదా అంటాడు. రొట్టెలు తిను అని అంటే రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిను అంటే
మనిషి రొట్టె వల్ల కాదు, దేవుడి నోటి నుంచి వచ్చే మాట వల్ల. అది అది పాత నిబంధనలో ఒక వచనం అన్నమాట. అంటే సైతాన్ ఏది మాట్లాడినా వచనం తీసుకొని యేసుప్రభు సైతాన్ని ఎదిరించాడు. నాకు మొక్కు, నేను మొత్తం నీకు ఇస్తా అంటే, నీ దేవుడని యెహోవాను తప్ప ఎవరిని మొక్కద్దని నీకు తెలియదా అంటాడు. హల్లెలూయా. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అక్కడ యేసుప్రభు వారు ఇండైరెక్ట్గా చెప్తాడు, నీ దేవుడు తప్ప ఎవరిని మొక్కద్దు. సైతానికి కూడా ఒక దేవుడు ఉన్నాడు, ఆయననే యేసయ్య. బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళ ఎక్కువ ప్రేయర్, ఎక్కువ ఆత్మ పొందుకోవడం, ఎక్కువ ఆత్మ నడిపింపు వచ్చినప్పుడు ఆత్మ పొందుకున్న దైవజనులు ఆత్మ పొందని దైవజనులకి చాలా ఫరక్ ఉంటుంది, చాలా తేడా ఉంటుంది. హల్లెలూయా. ఆత్మ పొందుకున్న వాళ్ళు చెప్పే ప్రసంగాలు, ఆ నడిపింపు అది వేరేగా ఉంటుంది. ఎవరు చెప్పని తెలియని విషయాలు చాలా డీపెస్ట్గా, చాలా డీప్ ఫామ్లో అవి చెప్తూ ఉంటారు. విన్నప్పుడల్లా మనకు కూడా అరే కరెక్టే కదా అన్నట్టు అనిపిస్తుంది. ఆ నడిపింపు అనేది వస్తుంది అన్నమాట. చాలా ప్రాముఖ్యం. కాబట్టి మీరందరూ కూడా వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి మంచిగా ప్రార్థనలో గడపండి. నేను చెప్పింది కూడా వినకండి, మీరు దాన్ని పరిశీలించండి. ఎవరో చెప్పింది వినకండి, మీరు స్వదాగా తెలుసుకోండి, పరిశీలించండి. అడగండి, ప్రభా నాకు వాక్య ప్రత్యక్షత ఇవ్వండి, నాకు కళ్ళు ఓపెన్ చేయండి అని అడిగినప్పుడు దేవుడు చాలా విషయాలు చెప్తాడు. ఒక వ్యక్తి చెప్పిన దానికి స్టిక్ అవ్వకండి. ఇప్పుడు నేను ఏం చెప్తా, తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ బాప్తిజం తప్పు, యేసునామ బాప్తిజం కరెక్టు, యేసునామ బాప్తిజం ఇచ్చినట్టే ఉంది, తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ బాప్తిజం ఇచ్చినట్టు లేదు, రక్షణ యేసునామంలో ఉందని చెప్తా. నేను చెప్తే అది కరెక్ట్ అయిపోతుందా? మీరు దాన్ని పరిశీలించాలి. ఆయన ఎందుకు అట్లా చెప్పిండు, ఆయననే ఎందుకు చెప్పిండు, మరి మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు? మీరు అడిగినప్పుడు దేవుడు చాలా విషయాలు మీకు బయలుపరుస్తాడు. అన్య భాషల గురించి మాట్లాడిన, దేవదూతల గురించి మాట్లాడిన, అభిషేకం కోసం మాట్లాడిన, ఇది కరెక్టా రాంగా, ఆయన చెప్పేది కరెక్టా రాంగా, ఆయన ఎందుకు ఇట్లా చెప్పిండు, దాంట్లో ఏదైనా తప్పు ఉందా అనేది మీరు వెతికి మీకు కనిపిస్తుంది వాక్యం, దాన్నే పట్టుకోవద్దు. మళ్ళీ ఇంకా దాని దగ్గర ఇంకా చూడాలా. మీరు పరిశోధన చేస్తూ ఉంటే, పరిశీలన చేస్తూ ఉంటే అప్పుడు మీకు చాలా విషయాలు తెలియపరచబడతాయి. లోకం ఎలా మోసం చేస్తుంది, సైతాన్ ఎలా మోసం చేస్తాడు, దేవుని భక్తులు సేవకులు ఎలా మోసం చేస్తున్నారు, ఎలా మోసం చేయబడుతున్నారు, వారి ద్వారా సైతాన్ లోపల నుండి వారు ఎట్లా సంఘానికి వాక్యం బోధించి అబద్ధంలో తీసుకుపోతుండో మీకు తెలియపరచబడతాయి. నేను ఇట్లా చాలా ప్రయత్నాలు చేసినాను, చాలా ప్రతి దానికి డీప్గా స్టడీ చేయటం నేను మొదలుపెట్టినాను. కొన్ని వచనాలు వాక్యం అర్థం కాకపోతే ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాడిని, కన్నీరు గార్చేవాడిని, ఇది నాకు చెప్పు ప్రభా, ఇది నాకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం చూస్తే ఒక ఎగ్జాంపుల్, మనం మన పోలికన చెప్పున నరుని చేద్దామని ఆదికాండం 1:26-27 వచనాల్లో ఉంటుంది. కొంతమంది ఏమని చెప్తారంటే మనము అంటే ప్లూరల్ ఫామ్, అక్కడ తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు అని చెప్తారు. కానీ అక్కడ తండ్రి కుమార పరిశుద్ధాత్మ లేడు, దేవుడని యెహోవా ఉన్నాడు. అక్కడ దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండే ఉన్నది. 28వ వచనంలో దేవుడు నరుని చేసిన ఉన్నది. హల్లెలూయా. మరి ఎవరితో మాట్లాడిన దేవుడు అంటే తన పోలిక ద్వారా మాట్లాడాడు. ఆ పోలికనే యేసు ప్రభువారు. ఇది కొలస్సీలకు రాసిన పత్రికలో ఉంటుంది. ఒక రకంగా చెప్పాలి అంటే దేవుడు తనకు తానే మాట్లాడుకున్నాడు. మనం మన పోలిక చెప్పున నరుని చేద్దాం. హల్లెలూయా. మనము అనే వర్డ్ అక్కడే కాకుండా బాబేలు గోపురం కడుతున్నప్పుడు కూడా దాన్ని తారుమారు చేయడానికి కూడా దేవుడు మనము అనే వర్డ్, మనం కిందికి వచ్చి వాటిని నాశనం చేద్దాము అని చెప్తాడు. ఇలా చాలా 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 లోతైన సబ్జెక్టు, సత్యాలు అనేటివి ఉంటాయి. ఇది ప్రార్థన చేసినప్పుడే, ఉపవాస ప్రార్థన చేసినప్పుడే ఇవన్నీ రిలీజ్ అవుతాయి. ఇది అపోస్తుల బోధలో ఉన్నప్పుడు చాలా విషయాలు తెలియపరచబడతాయి. కొన్ని చర్చెస్లో ఏమని చెప్తారంటే అభిషేకం లేదు, తల మీద చేయబెట్టి ప్రార్థన చేయటం అవసరం లేదు, తల మీద చేయబెట్టి ప్రేయర్ చేయొద్దని పౌలు భక్తుడు చెప్పిండని చెప్తారు. అదే మాట నిజమైతే ఆదిమ అపోస్తులు ఉపవాసం ఉండి సేవ చేయాలని తల మీద చేయి ఎందుకు పెట్టారు? యేసు ప్రభు వారు రోగుల మీద చేతులు ఉంచగా వాళ్ళు స్వస్థత పొందుతారని ఎందుకు చెప్పిండు?
హల్లెలూయా. ఇలాంటి క్వశ్చన్లు అడిగితే అర్థము కనబడదు. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, మనం ఏం చెప్పింది అదే కరెక్ట్ కాదు, ఇంకా వచనాలు వాక్యాలు తీసుకోవాలి. ఇట్లా చాలా విషయాలు అనేటివి మనకి ఉంటాయి. బైబిల్ ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు దాన్ని బాగా వెతికినప్పుడు మనకి దొరుకుతూ ఉంటుంది. ఒక వ్యక్తి దేవుని యొక్క సారాంశము, దేవుని యొక్క వాక్యం, దేవుని జ్ఞానం తెలుసుకున్నప్పుడు ఆయన లోపల గర్వం అనేది పెరగదు, తగ్గింపు అనేది పెరుగుతుంది. కొంతమంది వాక్యం చెప్పినప్పుడు నేనే తోపు తురుము, అసలు నాకు తప్ప ఇంకెవరికి తెలియదు, నేనే అన్నిటికంటే ఎక్కువ, మీరు చెప్పేవన్నీ తప్పులు, నేనే కరెక్ట్ అని కొంతమంది గర్వంగా మాట్లాడతారు. అది దేవుని యొక్క జ్ఞానం కాదు. దేవుని యొక్క జ్ఞానం మనల్ని తగ్గింపులో, పశ్చాత్తాపంలో నడిపిస్తుంది. బైబిల్లో ఉన్న ఈ వచనాలు. హల్లెలూయా. పౌలు భక్తుడికి అంత జ్ఞానవంతుడు ఎవరు లేడు, కానీ మిమ్మల్ని నేను బతిమలాడుకుంటున్నా అంటున్నాడు, మీకోసం కన్నీరు గారుస్తున్నా అంటున్నాడు. బతిమలాడుతున్నాడు, ఆయన ఆజ్ఞ ఇస్తలేడు. బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, మిమ్మల్ని మీరు కాపాడుకోవటానికి ఖచ్చితంగా బైబిల్ చదవాలి. మొత్తం నేను చెప్పింది మీరు ఫాలో అవ్వద్దు, గుంతలో పడతారు. మీరు చదవండి, ధ్యానం చేయండి, ఇది కరెక్టా రాంగ్ అని అడగండి. మీకు స్వదాగా వాక్యం అర్థమైనప్పుడు నన్ను నిజంగా ప్రేమిస్తారు. ఒకవేళ వాక్యం మీకు అర్థం కానప్పుడు నన్ను వ్యతిరేకిస్తారు. నన్ను ప్రేమించినా నన్ను వ్యతిరేకించినా నాకేం ఫరక్ ఉండదు. ఎందుకంటే చెప్పటం, నాకు అర్థమైంది చెప్పటం నా ఇంటెన్షన్, అంతకుమించి ఏం లేదు. తెలుసుకోవటం తెలుసుకోకపోవటం మీ ఇంటెన్షన్. దేవుడు మనల్ని ఏ విధంగా అయితే పిలిచిండో ఆ పిలుపుకు తగ్గట్టుగా మనము జీవించాలి. కాబట్టి మీరు అనుభవంలోనే చాలా వాక్యము నేర్చుకుంటారు. దేవుని ఒక స్వరం విన్నప్పుడు చాలా విషయాలు తెలియపరచబడతాయి. హల్లెలూయా. కొన్ని వాక్యాలకైతే దేవుడే స్వయంగా మాట్లాడతాడు. దేవుడు మాట్లాడినప్పుడు ఆ లెవెల్ అనేది, ఆ వాల్యూస్ అనేటివి చాలా డిఫరెంట్గా ఉంటాయి. హల్లెలూయా. దేవుడు ఎవరితో అయితే మాట్లాడతాడో వాళ్ళ చరిత్ర సృష్టిస్తారు. బైబిల్లో అట్లా చాలామంది ఉన్నారు. ఇప్పుడున్న సేవకులతో కూడా దేవుడు స్వయంగా మాట్లాడతాడు. సేవకులకే కాదు, విశ్వాసంతో కూడా మాట్లాడతాడు. లిటరల్లీ ఆయన వాయిస్ మనకు వినబడుతుంది. ఆయన ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు, కానీ మనం దాన్ని గమనించము, గ్రహించము. అది కూడా దేవుడు ప్రత్యక్షత ఇస్తేనే మనకు తెలియపరచబడుతుంది. హల్లెలూయా. నేను నా సంఘానికి, మేము ప్రేయర్ పవర్ చర్చ్, అందులోకి బయటకు వచ్చేసినాను. వచ్చిన తర్వాత అదే చర్చ్ పేరు పెట్టుకొని ముందుకు పోవాలనుకుని ప్రార్థన చేస్తూ ఉంటే అది పెట్టద్దు, అది పెడితే ఆ ప్రేయర్ పవర్ చర్చ్ అని చెప్తే మా అయ్యగారి దగ్గరికి వెళ్తుంది. అది ఆయన నా అంటారు, నాకు గుర్తింపు రాదు. అయితే ఏం చేయాలి ప్రభు అని చెప్పి నేను ప్రార్థన చేసినాను, ఏ పేరు పెట్టాలని. అప్పుడు ఒక ప్రవక్త దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనకు కూడా చెప్పిన, ఇట్లా చర్చ్ పేరు మార్చాలనుకుంటున్నా, మీరు ప్రేయర్ చేయండి, మంచి పేరు ఏదైనా ఇచ్చేటట్టు ప్రేయర్ చేయండి అన్న. సరే ప్రేయర్లో పెడతాను. నేను ఒక 10-15 పేర్లు సెలెక్ట్ చేసిన, ఇట్లా పెట్టాలా అట్లా పెట్టాలా అని చెప్పి ప్రేయర్ చేస్తున్నా. ప్రభు నేను ఏం పేరు పెట్టాలా, నువ్వు నాకు సాయం చేయి, నాకు కన్ఫర్మేషన్ ఈ ప్రభు అని నేను ప్రేయర్ చేశాను. అయితే ఆ రోజు శనివారం నేను ఆ మాట ఆ ప్రవక్త అన్నకు చెప్పిన. ఆదివారం రోజు పొద్దున్న లేచినప్పటి నుంచి యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆ రోజు సండే స్కూల్ ఉంటే కూడా సండే స్కూల్ పిల్లలకి యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అనే కంఠస్థ వాక్యం ఇచ్చాను. దాని మీదనే ఆ రోజు ఆదివారం వాక్యం చెప్పాను. సాయంత్రం ఈ ప్రవక్త గారు ఒక బైబిల్ క్లాస్ పెడితే అక్కడ వెళ్ళిన. ఆయన వాక్యం చెప్పిన తర్వాత ప్రేయర్ చేసిండు, కొద్దిసేపు మాట్లాడుతూ అరే నేను మర్చిపోయినా బ్రదర్, దేవుడు నాకు ఒక పేరు చూపిస్తున్నాడు, నాకు కనిపించింది, నేను నీకు మెసేజ్ చేద్దాం అనుకున్నా, మర్చిపోయినాను, నీ బుక్ తీసుకురా అన్నాడు. బుక్ తీసుకొస్తే దాని మీద రాశాడు ఎల్ రోహి అని రాశాడు. రోహి అంటే కాపరి, ఎల్ అంటే దేవుడు, దేవుడే కాపరి, ఎల్ రోహి గాస్పెల్ మినిస్ట్రీస్ అని పెట్టుకో, ఇది మన బ్రాంచ్ అని చెప్పాడు. ఆయనదేమో ఎలోహిం గాస్పెల్ మినిస్ట్రీస్. ఆయన ఏం చేసిండంటే, ఈయన నా దగ్గరకు వచ్చింది కాదు, ఇప్పుడు నా కిందనే ఉంటాడు, నేనే అభిషేకం చేసిన, ఈయన మంచి ప్రార్థనా పరుడు, మనం వాడుకోవచ్చు అన్నాడు. ఆల్రెడీ నేను మా అయ్యగారి దగ్గర ఉండి
అలసిపోయినా నేను, అమ్మో ఎవరి కింద ఉండదురా బాబు. మళ్ళీ ఈయన ఏమంటుండు, ఆయనదేమో ప్రవచనాత్మక పరిచర్య, సువార్త పరిచర్య. మనది అది కాదు, మనది డిఫరెంట్ ఉంది. సరే అని చెప్పేసి వచ్చేసినాను. నెక్స్ట్ డే ప్రార్థన చేస్తున్నా, ప్రభా ఎల్ రోహి అని పెట్టాను అనుకుంటున్నా, మరి ఇది కరెక్టా రా. అప్పుడు ప్రార్థనలో దేవుడు గుర్తు చేస్తున్నాడు. బాగా అర్థం చేసుకోవాలి. నేను నీకు ముందే చెప్పినా కదా, యెహోవా నా కాపరి, పొద్దు నుంచి వస్తుంది. ఆడికి పోయిన తర్వాత ఆయన అదే చెప్పాడు. హల్లెలూయా. అప్పుడు ఎల్ రోహి గాస్పెల్ మినిస్ట్రీస్ అని బుక్లో రాసుకున్నాం. ఆ పేరు గాస్పెల్ అని పెడతా ఉంటే మనసుకి నచ్చలేదు, మనసు ఒప్పుకుంటలేదు. అరే ఏదో ఏదో వెళ్తీ ఉంది, మనది బోధ కాదు కదా, సువార్త ప్రకటిస్తే అయిపోతుందా, మనం ఇంటింట రొట్టె విరచాలి, మనము దాని తర్వాత సహవాసంలో ఉండాలి అని మళ్ళీ ఆలోచించి అప్పుడు అపోస్టలిక్ అనాయింటింగ్ అని చెప్పి ఒక బుక్ చదువుతున్నాను. అంతే, అపోస్తుల అభిషేకం ఉన్నప్పుడు ఎట్లయితుంది అది చదువుతా ఉన్నప్పుడు అరే అపోస్టలిక్ అనే పేరు పెట్టాలని ప్రేరేపణ వచ్చింది. అప్పుడు నాకు ఎవడు సలహా ఇచ్చేటోడు లేడు, ఎవడు చెప్పేటోడు లేడు. అదే ప్రేరేపణప్పుడు మళ్ళీ బుక్ తీసి అపోస్టలిక్ మినిస్ట్రీస్, ఎల్ రోహి అపోస్టలిక్ మినిస్ట్రీస్ అని పెట్టేసినాను. తర్వాత అపోస్తుల పరిచర్య గురించి ఆలోచించినప్పుడు, అపోస్తుల పిలుపు గురించి ఆలోచించినప్పుడు అప్పుడు చాలా విషయాలు నా లోపల మ్యాచ్ అయితే వచ్చినాయి. అరే ఇది పెట్టింది మనం కాదు, దేవుడే పెట్టిండు, దేవుడే కన్ఫర్మేషన్ ఇచ్చిండు. ఆడ ప్రవక్త చెప్పిండు, కానీ ఇక్కడ ప్రార్థన ద్వారా దేవుడు అనేక విషయాలు చెప్పిండు. మన క్యాలెండర్ని చూసి ఆయన ఇట్లా ఫేస్ చూడంగానే అక్కడ ఆత్మలో వెళ్ళిపోతాడు, వాళ్ళ లైఫ్లో ఏం జరగబోతుంది అన్నీ చెప్పేస్తాడు. చాలా పవర్ఫుల్ క్యాండిడేట్ ఆయన. అక్కడ కూడా కొన్ని విషయాలు నచ్చక నేను వచ్చేసిన అనమాట. హల్లెలూయా. దాని వెనకాల కూడా దేవుని ఒక చిత్తం ఉంది. ఆయన దగ్గర వెళ్ళినప్పుడు చెప్పాడు, 3 మంత్స్లో బ్రదర్ నువ్వు మీ ఆ పరిచర్య నుంచి నువ్వు కట్ అయిపోతావు, ఓన్గా నువ్వు పరిచర్య చేస్తావు, నువ్వు వేసుకున్న డ్రెస్సింగు, నీ లైఫ్ స్టైల్ అంతా చేంజ్ అయిపోతాను. అప్పటి వరకు నేను అన్ని తెల్ల బట్టలు వేసుకునేటోని, తెల్ల షర్ట్ వేసి అక్కడ నుంచి కలర్ బట్టలు వేయటం మొదలుపెట్టాను. ఇప్పుడు అన్ని కలర్లో దిగిపోయాను. ఆయన చాలా చెప్పిండు, అందులో 90% జరిగినాయి. ప్రవక్త ఆయనే నీ లోపల అపోస్తుల అభిషేకం ఉంది, అపోస్తులు పౌలు భక్తులు నీ లోపల కనబడుతుండు, 2-3 చెప్పాడు. హల్లెలూయా. అది చెప్తే సరిపోదు, అది మనలో ఉందా లేదా అని చెప్పి నేను చెక్ చేసుకుంటూ వచ్చిన. అంతకుముందు ప్రార్థన చేసిన, పౌలు భక్తులు లాంటి మనసు కావాలా, పౌలు భక్తులు లాంటి సేవ కావాలా, పౌలు భక్తుడు ఎట్లా ఆలోచిస్తాడో నేను అట్లనే ఆలోచించాలా. దాని మీద పౌలు భక్తుడి మీద ఒక 10 పాయింట్లు రాసుకొని దాని మీదనే ప్రేయర్ చేసిన. ఆ ప్రేయర్ తర్వాత ఏమైందంటే నన్ను చేంజ్ చేసేసింది. చాలా ప్రాముఖ్యమైన విషయం. అనుభవంలోకి వెళ్ళి మనం తెలుసుకున్నప్పుడు మనకు చాలా క్లారిటీగా మనము ఉంటాం. ఎవరిని మనము నమ్మద్దు, దేవుని వాక్యాన్ని మనము నమ్మాలి. నేను లైఫ్లో చాలామంది పాస్టర్లను నమ్మి చాలాసార్లు గుంతలో పడిపోయాను. నన్ను గుంతలో పడేయటం ఎవరు లేపేటోడు లేకుండే. తర్వాత పడటం వదిలేసిన. నా మీద ఇంట్రెస్ట్ని చూసి చాలామంది, మీరు మా చర్చ్లో చేరండి, మా సంఘంలో చేరండి, మంచి అమ్మాయిలు ఉన్నారు, మా అమ్మాయిలను చేసుకోండి, మీకు ఇంత కట్నం ఇస్తాం, ఇట్లా కూడా చెప్పారు. అరే మళ్ళీ వాళ్ళ దగ్గర పోతే వాళ్ళు చెప్పింది వినాల్సి వస్తుంది, ఆ అమ్మాయి కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తుంది అని చెప్పి మన పరిస్థితి ఏమో బాగాలేదు, వాళ్ళు మళ్ళీ ఎప్పటికైనా మనకి ప్రలోభాలకు నడిపిస్తారు అని చెప్పి అక్కడి నుంచి కూడా తప్పించుకున్నాం. దూరం కట్ అయిపోతూ వచ్చిన. హల్లెలూయా. తర్వాత దేవుడు కన్ఫర్మేషన్లు ఇచ్చిండు, దేవుడు సెట్ చేసిండు. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే, మనము దేవుని మీద మనం ఆధారపడినప్పుడు దేవుడు చాలా విషయాలు చెప్తాడు. ఇప్పుడు మీలో కూడా కొంతమందికి నేను నా సంఘంలో ఉండండి, నా సంఘం పేరు పెట్టుకోండి అని మీకు చెప్పలేదు. నేను సేవ చేసేటోళ్ళకి మీ అందరికీ ఒక్కొక్క సహవాసం పరిచర్య నేమ్ అనేది ఇచ్చిన అనమాట. ఎందుకు ఇచ్చినాను అని అంటే, మీరు ఇండివిజువల్గా చేసి నిలబడాలి. మీరు నా సంఘస్థులు కాదు, దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు, మీ పిలుపు మీ సామర్థ్యతను పెంచడానికి నాకు అప్పచెప్పాడు. నేను ప్రార్థన చేసిన, కథం అయిపోయింది. ఇప్పుడు మన మధ్యలో మామిడిపల్లి పార్వతక్క గారు ఉన్నారు. ఆమెకి దాదాపు ఒక 4-5 సంవత్సరాల క్రితము దేవుడు నా ద్వారా కొన్ని మాటలు చెప్పాడు.
నీ ఆయుష్ పెంచిండు. నువ్వు భవిష్యత్తులో స్త్రీల పరిచర్య చేస్తావు. అనేక మంది స్త్రీలు నిన్ను వెంబడిస్తారు. ఓ 5-6 సంవత్సరాలు చెప్పింది, అది ఇప్పుడు నెరవేరింది. ఆమె చేసుకుంటూ పోతుంది. ఇదేం నా గొప్పతనం కాదు, దేవుని చిత్తంలో అట్లా ఉండే అది అట్లా జరిగింది. దానికి నేను ప్రోత్సహించిన అంతే. నా పరిచర్యనే అది. శిష్యులను తయారు చేయటం నా పరిచర్య, విడుదల చేయటం నా పరిచర్య, స్వస్థతలు చేయటం పరిచర్య, సత్యాలు బయలుపరచటం నా పరిచర్య, సేవకులను తయారు చేయటం నా పరిచర్య. అది హల్లెలూయా. 2025లో ఇంకా ఫ్లో ఎక్కువ ఉంటుంది. చాలా కష్టం, నేను దొరకటం కూడా కష్టం అయిపోతుంది. దానికి ముందు దేవుడు చాలా విషయాల్లో ప్రిపేర్ చేసుకుంటూ వచ్చిండు. అనేక విషయాలు నేర్పించిండు. బోధ ద్వారా, అనుభవాల ద్వారా, శ్రమల ద్వారా, శోధనల ద్వారా, మనుషులు మన గుండెలో గుణపాలు పుచ్చటం వల్ల అట్లా మీకు కూడా ఎన్నో నేర్పిస్తుంటారు. అయ్యో నాకెందుకు ఇట్లా జరిగిందని ఫీల్ అవ్వచ్చు. గాడ్స్ ట్రైనింగ్ అది. దేవుడు చాలా నేర్పిస్తాడు. ఓహో ఇట్లుంటుంది మనుషులు, లోకం ఇట్లుంటారు, నువ్వు ఏ సేవకుని నమ్మినో ఆయన ఇట్లుంటాడు, నువ్వు నమ్మిన వ్యక్తి కరెక్ట్ కాదు, నువ్వు నా మీదనే ఆధారపడాలా, ఎవరో డబ్బులు ఇస్తున్నారని చెప్పి వాళ్ళ దగ్గర పోవద్దు, డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు ఇట్లానే ఉండాలా, ఇట్లయితేనే వర్కౌట్ అవుతుంది, ఇట్లయితేనే నేను నిన్ను వాడుకుంటా అని దేవుడు చాలా విషయాలు చూపిస్తాడు. అందుకే నేను చాలామందికి చెప్తా, దేవుని మీద ఆధారపడండి. ప్రభువు చెప్పింది చేయండి. మీరు ప్రభు నాకు చెప్పింది వేరే ఉంటుంది, మీకు చెప్పింది వేరేది ఉంటుంది. దాన్ని గుర్తుపట్టండి. మీరు ఓన్గా స్వదాగా ప్రభువుని వెతకండి. చాలా విషయాలు తెలియపరచబడతాయి. నాకు స్వదాగా దేవుడు చెప్పిండు, చూపించిండు. అవన్నీ కూడా నా లైఫ్లో జరుగుతూ వచ్చినాయి. ఇప్పుడు చాలా వరకు నేను అనేక విషయాల్లో నేను ఫ్రీ అయిపోయాను. అందుకే మీరు కొన్ని క్వశ్చన్స్ వేసినప్పుడు వెంటనే నేను జవాబు చెప్పడానికి వస్తుంది. ఎందుకంటే నేను ఆ ఫీల్డ్లోకి వెళ్ళి బయటికి వచ్చిన. మీరు ఏ ఒత్తిడిలో ఏదైతే డిస్టర్బెన్స్లు ఉన్నారో ఆల్రెడీ నేను అది అనుభవించేసినాను. దాని గురించి నాలెడ్జ్ వచ్చేసింది నాకు. చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళ, దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఈరోజు మనం ప్రేయర్లో వచ్చినాము అంటే అది ఓన్లీ గాడ్స్ పర్పస్. దేవుడు పలానా చర్చికి వెళ్ళాలి అని దేవుడే నడిపిస్తాడు. అందులోకి వెళ్ళి బయటికి రావాలని చెప్పి దేవుడే బయటకు ఉంచుతాడు. అంతా కూడా ప్రతి దాంట్లో కూడా దేవుని ఒక చిత్తం ఉంటూనే ఉంటుంది. మనం దాన్ని గమనించాలి. ఏదో మనం టైంపాస్ చేయడానికి మనం చర్చికి వెళ్తలేము, టైంపాస్ చేయడానికి ఇక్కడ వస్తలేము. కాబట్టి నేను ఓవరాల్గా చెప్పేది ఏంటంటే దేవుని చిత్తం మనలో జరుగుతుంది. దాన్ని సీరియస్గా తీసుకోండి. 24 గంటల్లో ఓన్లీ మన జీవితం కోసం కనీసం ఒక గంట సేపు అయినా కేటాయించండి. ఆ గంటలో నువ్వు ప్రార్థన చేస్తావో, నీ భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటావో, లేకపోతే భాషలు మాట్లాడతావో, లేకపోతే బైబిల్ చదువుతావో ఏమో, ఒక 1 అవర్ మార్నింగ్ లేచినప్పుడు ఒక 1 అవర్ నీ లైఫ్ గురించి, నీ లైఫ్ కొంచెం డిజైన్ చేసుకోండి. నా లోపల ఏం లోపాలు ఉన్నాయి, నా లోపల ఏది కరెక్ట్, ఇవి తెలుసుకొని ప్రయత్నం చేయండి. చాలా విషయాలు దేవుడు మీకు నేర్పేనికి ఉంటాడు. అందరం పరిచర్య చేయాలి. అందరం కొంతమంది ఆత్మలను సంపాదించాలి. పరలోకానికి వెళ్ళినప్పుడు నేను శాంసన్ బ్రదర్ పరిచర్యలో నుంచి వచ్చినా అంటే ఆయన ఎవడో నాకు తెలియదు అంటాడు. హల్లెలూయా. నీ గురించి చెప్పు అంటాడు. లేదు నాకు శాంసన్ బ్రదర్ చెప్పిండు అందుకే నీకు ఆల్రెడీ బైబిల్ ఇచ్చిన కదా, అది ఎందుకు చదవలే అంటాడు. చాలా ప్రాముఖ్యం. కాబట్టి మనం ఎవరి చేత మోసపోవద్దు. మనకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు. అడగండి, ప్రభువుని అడగండి. నేను చెప్పింది కూడా మీరు నమ్మద్దు. దేవుడిని అడగండి, ఆయన చెప్పింది కరెక్టా రాంగా. ఆయన చెప్పిన దాన్ని కరెక్ట్ అయితే నాకు కన్ఫర్మేషన్ ఇవ్వండి. ఫలానా దైవజనుడు చెప్పింది కరెక్ట్ అయితే నాకు కన్ఫర్మేషన్ ఇవ్వండి. ఒక కన్ఫర్మేషన్ కాదు, 5-6 కన్ఫర్మేషన్ కావాలి. అది నువ్వు వాక్యం ద్వారా ఇస్తావో, నా అనుభవంలోకి వెళ్ళి నేర్పిస్తావో, లేకపోతే నా ఆత్మలో నేను గ్రహిస్తాను, అది నీ ఇష్టం. ప్రభా కన్ఫర్మేషన్ ఇవ్వండి. ప్రతిదానికి కన్ఫర్మేషన్. పరిచర్య కోసం కన్ఫర్మేషన్ అడిగాను. పరిచర్య పేరుకే నేను కన్ఫర్మేషన్ అడిగాను. పెళ్ళికే అడిగినా నేను కన్ఫర్మేషన్, చేసుకోవాలన్నా వద్దా. మరి ఆమెనే అని చెప్పి నాకు ఎట్లా తెలియపరచవద్దు. నాకే కనిపిస్తుందంటే నేను ఊహించుకుంటున్నా ప్రభా పెళ్ళి అవుతున్నట్టు. ఇంకా వేరే వాళ్ళకి చెప్పండి. మా అమ్మగారికి చూపించుండు, తర్వాత బాలమన్ సిస్టర్కి చూపించుండు, ఈవెన్ దో శ్వేత సిస్టర్ కూడా చూపించండి పెళ్ళి అయినట్టు. పెళ్ళి కాకముందే ఆమె కళ వచ్చింది. మేమిద్దరం కలిసి వాళ్ళ బంధువులకు ప్రార్థన చేస్తే వాళ్ళు దన్ అని పాడిపోతున్నారు. ఆ టైంలో వాళ్ళందరూ వ్యతిరేకించినారు. చాలా క్లియర్గా కనబడ్డది అని ఆమె చెప్పింది. ఇంకా కొంతమంది సేవకులు, విశ్వాసులు ఎంతోమంది చెప్పారు.
బాబు పుట్టక ముందే చెప్పిండు దేవుడు. ఇక పెళ్లి చేసుకున్నాం ఒక 3-4 గంటల్లో ప్రేయర్ చేస్తుంటే నీకు వచ్చే సంవత్సరం లోపల దేవుడు నేను ఒక కొడుకుని ఇస్తున్నా అని చెప్పిండు. తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఒక ఆంటీ గారితో ప్రార్థన చేపిస్తే ఆమె కూడా చెప్పింది. అప్పటికి 5 నెలలు ఉండి ఆమెకు చెప్పలే మా భార్య ప్రెగ్నెంట్ ఉందని. ఆమె ప్రవచనం చెప్తుంది, నీకు ఒక కొడుకుని ఇస్తున్నాను, ఆ కొడుకు గొప్ప సేవకుడిగా నేను అభిషేకిస్తాను, వాడుకుంటాను అని చెప్పి. హల్లెలూయా. 10వ నెల 10వ తారీఖు అయింది. 10 నెలలు నిండితే ఆడపిల్ల పుడుతుంది. అంతా ఆడపిల్ల అన్నారు. కొడుకే పుడతాడు. కొడుకే పుట్టిండు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం. దేవుడు కొన్ని చెప్తూ ఉంటాడు, అది జరిగిస్తాడు. అంటే దేవుడు మనల్ని అంత ప్రేమిస్తున్నాడు. నేను చెప్పింది విను, నాకు లోబడు, అవి ఇవి నువ్వు వినకు, వాటి మీద నువ్వు ప్రభువులు వెళ్ళకు, సైతాన్ ఎన్నో చెప్తుంది, భయపడకు, ధైర్యం కలిగి ఉండు, నేను నీకు సహాయం చేస్తా, నిన్ను పోషిస్తా, నిన్ను నడిపిస్తా. ఎవరిని అయ్యో నాకు జ్ఞానం లేదు, నాకు ఎవరు సపోర్ట్ లేదని నువ్వు అనుకోకు. నేనే నీ జ్ఞానమే ఉన్నా, నేను నీకు చేయబట్టి నడిపిస్తా, నన్ను చూస్తూ నువ్వు నడువు అని దేవుడు మనందరితో మాట్లాడుతాడు. ఒక్కొక్కసారి మన సంసారం అడవిలో వస్తుంది, ఎడారిలో వస్తుంది. అయ్యో ఎవరు లేరు, ఎడారిలో వచ్చిందని మనం ఫీల్ అవ్వద్దు. ఎవరున్నా లేకపోయినా మనలో యేసే ఉన్నాడు, ఆయన నడిపిస్తాడు. మనలో యేసే ఉన్నాడు కాబట్టి అనేక మంది మనకు ఆకర్షింపబడతారు. ఆయన అనేక మందిని ఆకర్షింపేటట్టు చేస్తాడు. మనలో యేసే ఉన్నాడు కాబట్టి ఆయన మనల్ని పోషిస్తాడు, మనల్ని ఆదరిస్తాడు, మనకు బలపరుస్తాడు. హల్లెలూయా. చీకటి శక్తులు చాలా భయంకరం, చాలా టార్చర్ పెడతాయి, డిస్టర్బ్ చేస్తాయి, డైవర్ట్ చేస్తాయి. కానీ దేవుడు మనకు అన్ని విధాలుగా సహాయం చేసి మనకు నడిపిస్తాడు. మరి అవి డిస్టర్బ్ చేస్తున్నాయి కదా బ్రదర్, మనలో యేసే ఉన్నాడు కదా, మరి అవన్నీ ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నాయి, అవన్నీ ఎందుకు డైవర్ట్ చేస్తున్నా అని అనిపిస్తుంది. అక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అనుభవాలు గుండా కొన్ని చెప్తాడు. కొన్ని మనకు దేవుడు చెప్పినా కానీ మనం నమ్మం, దెబ్బ తాకినప్పుడు తెలుస్తుంది. పలానా ఫ్రెండ్ని నువ్వు నమ్మకు అని దేవుడు చెప్తే మనం నమ్మం. ఆయన అట్లనే చెప్తాడు, ఇంకెవరిని నమ్మాలని పోతాం. ఆయనతో మోసం జరిగినప్పుడు అరే అని తెలుస్తుంది. నెక్స్ట్ టైం ఇక నమ్మం ఫ్రెండ్ని. చాలా ప్రాముఖ్యం. అంటే ఫ్రెండ్స్ని నమ్మద్దు అని చెప్తలేను, కొంతమంది నమ్మద్దు అని చెప్తున్నాను. అట్లా దేవుడు కొన్ని విషయాల్లో మాట్లాడతాడు, కొన్ని విషయాల్లో అనుభవపూర్వకంగా నేర్పిస్తాడు. మీ అనుభవపూర్వకంగా నేర్చుకున్నది మీ దగ్గర నిలబడుతుంది, లేకపోతే పోతుంది. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, ప్రకటన గ్రంథం గురించి మనము ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు అనేక విషయాలు తెలియపరచబడతాయి. అనేక విషయాలు. ఒక్కొక్క దైవజనుడు వాక్యం చెప్పాలంటే ఒక 4-5 రెఫరెన్సులు తీసుకుంటాడు. ఆ రెఫరెన్స్లో అక్కడ అది ఉంది, ఇక్కడ ఇది ఉందని ఇదే మాట్లాడుతాం. మనం అట్లా కాదు. ఒక రెఫరెన్స్ తీసుకొని దాదాపు ఒక 5 గంటలు మాట్లాడగలుగుతాం. అది దేవుడు నాకు ఇచ్చిండు. మాట్లాడేది నేను కాదు, దేవుడే మాట్లాడుతుంటాడు. అట్లా కొంతమందికి ఇంకా వేరే రకంగా ఇస్తాడు. కొంతమందికి ఏమో దేవుడు స్టోరీస్ ద్వారా మాట్లాడిపిస్తాడు. అప్పుడప్పుడు ఒక స్టోరీ ఆయన మైండ్లో వస్తుంది, చెప్పేస్తాడు. ఆ స్టోరీ ఆ వాక్యానికి లింక్ అవుతుంది. అట్లా దేవుడు అనేక ప్రత్యక్షతలు, అనేక విషయాలు చెప్తుంటాడు. అవి చెప్పేవి ఆత్మీయంగా ఉన్నాయా లేవా అని తీసుకొని మనం దాని ప్రకారం నడుస్తూ మన జీవితాన్ని ముగించాలి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్.